కారణాల వల్ల వేరే మూవీ ప్రాజెక్ట్స్ వల్ల అవి ఆగిపోయేవి. ఈ ప్రాసెస్ చూసి చూసి నేనే ఇంకా డైరెక్ట్ సెట్ మీదకి వెళ్ళిపోయాను సార్. ఒక డెమో ఫిలింగా తీసాను దీన్ని ఫస్ట్. ఒక 70-minute ఫిలింగా అది తీసుకొచ్చి నందుకు చూపిస్తే నందు వాజ్ లైక్ వావ్ లవ్లీ లెట్స్ గో అన్నాడు. నెట్ఫ్లిక్స్లో 2-3 ఫిలిమ్స్ పేర్లు కూడా చెప్పాడు. ఆల్మోస్ట్ ఆ లెవెల్ ఉంది, టెక్నికల్లీ అప్ చేయాలంతే. సో దాన్ని మళ్ళీ రీరైట్ చేసి చాలా గట్టిగా చెక్ చేసుకొని ఇంత ప్రాసెస్ యానిమాటిక్స్ చేసి, అంటే దాన్ని మొత్తం స్టోరీ బోర్డ్ అంటే జస్ట్ స్టోరీ బోర్డ్ కాకుండా ఆల్మోస్ట్ ఫిలిం అంటే 24 frames per second సార్. యానిమాటిక్స్ లో ఆల్మోస్ట్ 4-5 frames per second లో మూవీని చూసేస్తాం అనమాట. సో ఇట్లా 5x స్పీడ్ లో సినిమాని చూసినట్టు. సో అలా చేసేసి దీన్ని పూర్తిగా మేము చెక్ చేసి వెరిఫై చేసి ఇంకా సెట్ మీద వైల్డ్ వెళ్ళాం సార్. ఈ మూవీ వి వర్ వెరీ ష్యూర్ మేము ఏం చేస్తున్నాము. సో అలా నందు ఆన్ బోర్డ్ రావడం జరిగింది. నాకు స్కూల్ నుంచి వచ్చి సార్ నాకు బై ద టైం ఫిలిం చేసే టైంకి నాకు యాక్చువల్లీ వేరే ప్రొడ్యూసర్స్, ఇన్ఫాక్ట్ నేను గర్వపడాల్సిన విషయం ఏంటంటే నా పిచ్చింగ్ నాకు డెమో ఫిలిం ఉండింది, యానిమాటిక్స్ ఉంది. సో నాకు ఆల్మోస్ట్ 50% యాక్సెప్టెన్స్ రేట్ సార్. అక్కడి వరకు వెళ్ళేలోపే నాకు ప్రొడ్యూసర్స్, ఇండిపెండెంట్ ప్రొడ్యూసర్స్ దొరికారు. ఒక పెద్ద సంస్థలో కూడా నాకు ప్రొడక్షన్ దొరికింది. కానీ కేవలం క్రియేటివ్ ఫ్రీడమ్ అండ్ ఫ్రీడమ్ చాలా గొప్పది సార్. ఫ్రీడమ్ కోసం కొట్లాటలు జరుగుతాయి, వార్స్ జరుగుతాయి, దేశాల మధ్యలో ప్రాణాలు అర్పిస్తుంటారు. సో అంత గ్రేట్ అయినది ఫ్రీడమ్. సో క్రియేటివ్ ఫ్రీడమ్ అన్న మీకు చాలా మంది డైరెక్టర్ తెలిసి ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో ఉన్నారు, ఇప్పుడు వరకు చాలా సినిమాలు కూడా చేశారు. ఈ సినిమా పట్ల నమ్మకం ప్లస్ అతని పట్ల నమ్మకం. సో బేసిక్ గా నేను యాక్టర్ గా నాకు రావాల్సిన గుర్తింపు ఆర్ సక్సెస్ నాకు ఓకే, నేను చేస్తున్నాను, కొంత డబ్బులు వస్తున్నాయి, నడిపిస్తున్నాను బండి, బట్ ఇంకేదో చేయాలి అని నాకు నా నెరేటివ్ స్కిల్స్ మీద నాకున్న కాన్ఫిడెన్స్ తో నేను డైరెక్షన్ చేద్దామని చెప్పి అనుకున్నాను. నేను కొన్ని మ్యూజిక్ వీడియోస్, షార్ట్ ఫిల్మ్స్, యాడ్ ఫిల్మ్స్ కూడా, ఇన్ఫాక్ట్ స్టార్ హాస్పిటల్స్ యాడ్ ఫిల్మ్ నేనే డైరెక్ట్ చేశాను. అది చాలా మందికి తెలీదు. స్టార్ హాస్పిటల్స్ యాడ్ ఫిల్మ్ నేనే డైరెక్ట్ చేశాను. సో నేను సినిమా డైరెక్ట్ చేద్దాము అనుకుని యువర్ మూమెంట్ చాలా ఎమోషనల్ అయ్యారు. ఐ అండర్స్టాండ్. ఆల్మోస్ట్ 19 years జర్నీ అని చెప్పుకుంటూ వచ్చారు. అంతేగా సార్, 2 decades సార్. అంటే ఇంకో 1 year ఒక్క సోలో హీరోగా ఒక హిట్ లేదనే బాధ, ఇంతమందిని ఇలా చూసి ట్రైలర్ ని అప్రిషియేట్ చేస్తుంటే ఇంకా హోప్ఫుల్లీ 2 decades సెలబ్రేషన్ ఒక సక్సెస్ తో చేసుకుంటారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. బట్ ఐ వాంట్ టు సే యూ, బట్ వీఆర్ లివింగ్ ఇన్ ఇంట్రెస్టింగ్ టైమ్స్. ఇక్కడ పెద్ద పెద్ద సెటిల్డ్ స్టార్డమ్ అనుకున్న వాళ్ళందరూ ఒక ఫ్రైడే చాలా స్ట్రగుల్ అవుతున్నారు. ఇప్పుడు ఎవరో లేని వాళ్ళు ఆల్మోస్ట్ ఆ ఒక ఫ్రైడే వచ్చిన రోజు 100 కోట్లు పడుతున్నారు సార్. సో హోప్ఫుల్లీ ఒక ఫ్రైడే మీది కూడా కావచ్చు. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ ద పాజిటివ్ వర్డ్స్. థ్యాంక్ యూ. అండ్ సినిమా విషయానికి వచ్చేటప్పటికి క్యాప్షన్ మీలాంటి యువకుడు కదా అన్నారు. బట్ చూస్తుంటే చాలా ఎక్సెంట్రిక్ బిహేవియర్ గా ఉండే ఈ రోజు రేపు యూత్ ఇందాక నందు గారు అన్నట్టు జెన్జీ రైటింగ్ మీరు బాగా హెల్ప్ అవుతారని ఫస్ట్ లో వెన్ యూ మెట్ అనుకున్నారని. ఈ రిలేషన్షిప్స్ అని లేకపోతే మేబీ సొసైటీ దాని ఇమ్మోరల్ రిలేషన్షిప్స్ అనుకుంటుంది కొంతమందిని, కాకపోతే కొంచెం ఎక్సెంట్రిక్ బిహేవియర్ లేకపోతే బ్రేకింగ్ సొసైటల్ నార్మ్స్, అలా చాలా విషయాలు ఈజీగా సెల్ అయ్యే థింగ్స్ ఇప్పుడు యూత్ కి, ఎస్పెషల్లీ థియేటర్కి వచ్చే యూత్ కి. ఇది ఒక రకంగా ఒక రైటర్ గా ఒక డైరెక్టర్ గా ఈజీ రూట్ అనుకుంటున్నారా? కదా మెయిన్ స్ట్రీమ్ గా ఒక సినిమా తీసినప్పుడు దానికి వచ్చే రిపర్కషన్స్ కూడా ఉంటాయి కదా సార్. సో బేసికలీ మెయిన్ స్ట్రీమ్ యాక్సెప్టెన్స్ వచ్చినా రాకపోయినా బాధ అనేది అంతే కలుగుతుంది సార్. సో ఇప్పుడు అందరూ యాక్సెప్ట్ చేస్తున్నారు. సో ఇప్పుడు బ్రేకప్ నార్మల్ అని ఎవరికి చెప్పినా బాధ అయితే అంతే ఉంటుంది. సో సార్ ఓల్డ్ స్కూల్ వాల్యూస్కి నేను చాలా రెస్పెక్ట్ ఇస్తాను సార్. ఆఫ్ యూనో ఒకరితో కలిసి ఉండడం, ఒక సెక్యూరిటీ వెతకడం, ఒకరితో ఎమోషనల్ డెప్త్ వెతకడం. సో ఇది ఆ రెండు న్యూ ఎరాకి ఓల్డ్ స్కూల్కి మధ్యలో జరిగే ఒక చిన్న క్లాష్ కూడా ఉంటుంది మూవీలో. అది అవుట్ రైట్గా ఓల్డ్ వర్సెస్ న్యూ అని కొట్లాట పెట్టకపోయినా అది మేము ప్రజెంట్ చేసాం. అది దీంట్లో ఉంది. ఓల్డ్ స్కూల్ వాల్యూస్లో ఉన్న బ్యూటీ ఏదైతే ఉందో అది కూడా ఈ మూవీలో డెఫినెట్లీ ప్రజెంట్ చేయబడింది. సో ఇట్స్ నాట్ జస్ట్ మార్కెటింగ్ ఒక ఎత్తు అన్నప్పుడు మీరు పాటల్లో కూడా చూస్తారు ముందు వస్తున్న కొద్దీ. ప్లీజ్ మూవీ వచ్చి చూడండి. జాతిరత్నాలు ఆర్ డీజే టిల్లు ఒకవేళ మీకు నచ్చితే మీకు ఈ మూవీ చాలా నచ్చుతుంది. ఫస్ట్ హాఫ్ ఎస్పెషల్లీ. పెళ్లి చూపులు లాంటి ఇట్లా వన్ థింగ్ దట్ ఆఫ్ ఆల్ దీస్ టెస్టింగ్స్ లో
ఈ సినిమాని సంబడి సెన్సిబుల్ ఫిల్మ్స్ తీసినటువంటి బ్లాక్ బస్టర్స్ తీసినటువంటి కొంతమంది డైరెక్టర్స్ చూపించాం. సాయి రాజేష్ గారు, బేబీ డైరెక్టర్ సాయి రాజేష్ గారు సినిమా చూశారు, ఎడిట్ లెవెల్లో చూశారు, వితౌట్ ఈవెన్ డబ్బింగ్, అండ్ దెన్ జస్ట్ ద యూట్యూబ్ మ్యూజిక్ వేసుకుని రిఫరెన్స్, అండ్ దెన్ ఆయన ఎప్పుడు చేసిన తర్వాత, బికాస్ నాకు ఆయన ఒక మెంటర్ లాగా నేను భావిస్తాను. సో సాయి రాజేష్ గారి దగ్గరికి వెళ్ళి, భయ్యా నేను ఇంత డబ్బు పెట్టాను, ఏంటి పరిస్థితి, నమ్మకంగా పెట్టా, ఫర్దర్ గా నేను పోస్ట్ ప్రొడక్షన్ చేయాలంటే ఇంకొన్ని లక్షలు ఖర్చు అవుతాయి కదా సార్. సో ఒక ఇది ఇన్పుట్ తీసుకొని చేద్దామంటే హీ సా ద ఫిల్మ్, హీ లవ్డ్ ఇట్. ఇన్ఫాక్ట్ సాయి రాజేష్ గారి ఇంట్లో వచ్చి నేను వరుణ్ ఎత్తుకొని సెలబ్రేట్ చేసుకుంటున్న ఒక ఫోటో కూడా పోస్ట్ చేశాను. సో సాయి రాజేష్ గారిని టెస్ట్ చేసి ఆయన అప్రూవ్ చేశారు. సురేష్ బాబు గారి దగ్గరికి వచ్చిన తర్వాత కె రాఘవేంద్రరావు గారికి సినిమా వేశారు సార్. రాఘవేంద్రరావు గారికి సినిమా వేసి, ఈ సినిమా రాఘవేంద్రరావు గారికి ఏంటి అనే క్వశ్చన్ నాకు కూడా ఉంది. కాకపోతే రాఘవేంద్రరావు గారు స్ట్రక్చరల్ లెవెల్లో, బికాస్ ఈజ్ అ లెజెండరీ డైరెక్టర్, ఒక స్ట్రక్చరల్ లెవెల్లో, ఒక ఎమోషనల్ లెవెల్లో ఎక్కడెక్కడ బీట్ పాయింట్స్ కరెక్ట్ గా వస్తున్నాయా, ఆల్ యాక్ట్స్ కరెక్ట్ గా ఉన్నాయా, క్లైమాక్స్ కరెక్ట్ గా ల్యాండ్ అవుతుందా లేదా అనేటువంటి స్ట్రక్చరల్ లెవెల్లో సురేష్ సార్ వాంటెడ్ టు టెస్ట్ ఇట్. ఒకవేళ రాఘవేంద్రరావు గారు ఆ రోజున ఆయన కరెక్షన్స్ చేస్తే సురేష్ బాబు గారు మళ్ళీ ఇంకొంత డబ్బు నాకు ఇచ్చి రీషూట్ చేద్దాం, రీరైట్ చేద్దాం అనే లెవెల్ కి ఉండింది సార్. డైరెక్టర్ గానా, అసిస్టెంట్ డైరెక్టర్ గానా ఓడిపోయాను, నాకు కమెంట్స్ వస్తున్నాయి సార్. నాకు ఎమోషన్, ఎందుకంటే టీజర్ చూసి టీజర్ నచ్చలేదు అనకుండా వీడు ఇట్టు కొడతాడా, బొంగు ఇట్టు కొట్టాడు. నా బాధ ఏంటంటే నన్ను ఎందుకు జడ్జ్ చేస్తారు, మీకు అర్థమైంది సార్, నన్ను జడ్జ్ చేస్తున్నారు అంటే చిన్న చూపు. అఫ్ కోర్స్ దే హ్యావ్ ఆల్ ద రైట్స్, ఎందుకంటే నాకు హిట్లు లేవు. కానీ అరే ఒక అవకాశం ఇద్దాం, చూద్దాం, ట్రైలర్ చూద్దాం, టీజర్ చూద్దాం, టీజర్ గురించి మాట్లాడాను. అరే ఇది నాకు నచ్చలేదు, నేను నేర్చుకుంటాను సార్, నేను నేర్చుకోవడానికి అందుకే కదా సార్ నేను ప్రతిసారి నేను ఫెయిల్ అయినా కూడా కొత్త వాళ్ళతో వస్తున్నాను. ఇంకోటి డబ్బు వేస్ట్ అవ్వకుండా నా సొంత డబ్బుని పనంగా పెట్టి ఇంతమంది సార్, ఎంతమంది డెబ్యూటెంట్స్ తెలుసు సార్, ఒక గాడ్ ఫార్బిడ్ ఒకవేళ అనుకున్న రిజల్ట్ రాకపోయినా సార్, నేను ఓడిపోయాడు అనే దానికన్నా నేను చచ్చే రోజున వీడు ప్రయత్నిస్తూనే ఉన్నాడు రా గెలిచే వరకు అనే పేరుతో చచ్చిపోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను సార్. ప్రయత్నిస్తాను సార్. నేను క్షమాపణ కొట్టేటువంటి రోజు రావచ్చు, వచ్చి అవ్వచ్చు. జస్ట్ సేయింగ్ సార్, గాడ్ ఫర్బిడ్, నిజంగానే నంది ఆ రోజు ఇన్ని డైలాగులు కొట్టావమ్మా అని చెప్పి అంటే నిజంగా ప్రెస్ మీట్ పెట్టి క్షమాపణ కోరుకుని వెళ్తాను సార్. కానీ సినిమా వదలను సార్, వస్తాను, ప్రయత్నిస్తాను, మళ్ళీ చేస్తాను, మళ్ళీ సినిమా చేస్తాను. ఆ రోజు కూడా ఇంకో ఎమోషన్ ఫీల్ అవుతాను, అంతకుముందు రాలేదని చెప్పి మళ్ళీ ప్రయత్నిస్తాను సార్. మళ్ళీ చెప్తున్నా, చచ్చే వరకు సినిమాలో ఉంటాను సార్. ఈ ఒక్కసారి ఛాన్స్ ఇవ్వండి, ఒక్కసారి రండి, సినిమా చూడండి. నందు గారు చెప్పండి. కంగ్రాట్స్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. బాగుంది ట్రైలర్. అంటే జనాల ఆడియన్స్ థియేటర్ కి రావాల్సినంత కంటెంట్ అయితే ఉందనిపిస్తుంది. థ్యాంక్ యూ సార్. సో దానికి మీకు ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. ఈ 19 years ఎక్స్పీరియన్స్ లో మీరు రకరకాల సినిమాలు చేశారు, పెద్ద అవును సార్. సినిమాలు చేశారు, చిన్న సినిమాలు చేశారు, అన్ని ఎక్స్పీరియన్స్ ఉంది. అంటే ఈ ఎక్స్పీరియన్స్ లో, అంటే ప్రెసెంట్ ట్రెండ్ లో ఇలాంటి ఒక వైల్డ్ సినిమాకి, Yeah. ఇలాంటి ఒక క్యారెక్టర్, ఒక బోల్డ్ సీన్స్ కి, ఇలాంటి వాటికి జనాల ఆడియన్స్ థియేటర్ కి వస్తున్నారు అని డిసైడ్ అయ్యి ఈ సినిమా చేసినట్టుగా అనిపిస్తుంది. ఓకే. సో అంటే ఒక కమర్షియల్ హిట్ కోసం తప్పదు, డెఫినెట్ గా ప్రెసెంట్ ట్రెండ్ ఎలా ఉందో దాన్ని ఫాలో అవ్వాలి. అంటే అది దృష్టిలో పెట్టుకుని ఈ సబ్జెక్ట్ కథ తయారు చేసుకోవటం, మీరు వరుణ్ గారిని అప్రోచ్ అవ్వటం, ఈ సినిమా ప్రొడ్యూస్ చేయడం జరిగిందా? ఆనెస్ట్ గా చెప్పాలంటే స్వామి, జెన్యున్ గా ఏ రోజు నేను వరుణ్ కూర్చుని రాసుకుంటున్నప్పుడు కథ ఆర్ డెవలప్ చేసినప్పుడు, మామ ఇది పెడదాం రా, ఇలాంటి ఒక సెక్స్ సీన్ ఉంటేనో ఆర్ బూతులు వాడితేనో అట్రాక్షన్ వస్తుందని అమ్మ తోడు సార్ మేము అలా అనుకోలేదు సార్. అంటే క్లిక్ బయట లాగా ఏ సీనో చెయ్యాలి అని ఏ రోజు అనుకోలేదు, తోడేసి చెప్తున్నాను. వాడి జర్నీ ఏదైతే ఉంటుందో, సిద్ధార్థ్ అనే వాడి జర్నీలో వాడికి ఉన్నటువంటి కసి నుంచి కొన్ని రకాలుగా వాడు బిహేవ్ చేయాలనుకుంటుంది. మీ అమ్మ చూపిస్తాను రా ఇవాళ, దీన్ని చూపి అని ఇప్పుడు లాస్ట్ లో డైలాగ్ ఉన్నది. ఆ కసి ఏదైతే ఉంటుందో సార్, ఒక జెన్యున్ గా, అంటే నేనైనా నా ఇంటర్లో ఆర్ డిగ్రీలో ఉన్నప్పుడు వరుణ్ అయినా మేమందరం మా బ్యాచ్ అలా జెన్యున్ గా ఫీల్ అయ్యాం. ఇన్ఫాక్ట్ అందరూ ఫీల్ అయి ఉంటారు ఒకవేళ మీకు ఒక చిన్న అలాంటి ఎవడైనా గిల్లు ఉంటే కనుక. సో ఆ క్యారెక్టర్ ఆ పలానా సిచ్యువేషన్ లో అలా బిహేవ్ చేయడానికి రాసిందే తప్ప క్లిక్ బేట్ గా ఈ సీన్ వేద్దాం అని ఒక్క సీన్ కూడా రాలేదు సార్. ఇన్ఫాక్ట్ నేను చెప్తున్నాను, కరెంట్ ఆడియన్స్ ఎంత గర్వపడతారో, ఎంత హ్యాపీ ఫీల్ అవుతారో
మన మధ్యలో లేని నా ఫేవరెట్ ఫిల్మ్ మేకర్స్ విశ్వనాథ్ గారు అండ్ జంధ్యాల గారు కూడా అంతే గర్వపడతారు సార్ ఈ ఫిలిం చూసి. ఐ ప్రామిస్ యూ దట్. నా ఫేవరెట్ ఫిల్మ్స్ శంకరాభరణం అండ్ అహనా పెళ్ళంట తెలుగులో. సో ఈ ఫిలిం ఈజ్ అ ట్రిబ్యూట్ టు దెమ్ ఆల్సో సార్. యా విశ్వనాథ్ గారు ఎప్పుడు కళని ఎంకరేజ్ చేసేవారు, పలు రకాల కళల్ని. సో నేను ఆ నేపథ్యంలో ఉన్నా సార్, నేను ఆర్టిస్ట్, నాకు ఇంకేం రాదు. సో ముందు ఆర్కిటెక్చర్, ఇప్పుడు ఫిల్మ్ మేకింగ్. సో అన్ని కళలు కలిసేది సినిమా. సో విశ్వనాథ్ గారు గర్వపడేంతగా ఆర్ట్ని రెస్పెక్ట్ చేస్తాం ఈ సినిమాలో. అండ్ జంధ్యాల గారు రెస్పెక్ట్ చేసేంత ఇన్నోవేటివ్ హ్యూమర్ కూడా చేశాము. అఫ్ కోర్స్ కరెంట్ జనరేషన్కి నచ్చేంత, వాళ్ళు గర్వపడేంత ఎంటర్టైనింగ్ కూడా తీర్చిదిద్దాము జరిగింది. అండ్ జంధ్యాల గారి ఇన్నోవేషన్ అంటే సార్, మనం అహనా పెళ్ళంట చూసుకుంటే బ్రహ్మానందం గారి మీద ఒక ఫ్రీజ్ ఫ్రేమ్ వేసి, అప్పట్లోనే 25-30 ఏళ్ల ముందు బ్రహ్మానందం గారు ఫ్రీజ్ ఫ్రేమ్ వేసి, శవాల మీద పేలాలు ఏరుకునే మొహం, నువ్వు పోతావు రే, నాశనం అయిపోతావు అనుకుంటూ అంత ఇన్నోవేట్ చేశారు సార్ ఎడిట్ లో. మనం చేయడానికి భయపడుతున్నాం, మేము భయపడలేదు ఈ సినిమాకి. లెట్స్ ఇన్నోవేట్. మన సినిమాలో సార్ మీరు టీజర్ లో చూస్తే సడన్ గా వెంకటేష్ గారు వస్తారు. అరే మన్సూర్, ఈ జ్యుడిషియరీ సిస్టమ్ లో ఎలా ఉందంటే మన్సూర్ గారు నన్ను మొత్తం నాకబెట్టాడు అంటే వెంకటేష్ గారు మేము వచ్చి ఎస్ అంటారు, ఏదో పాత సినిమాలో నుంచి. సో వీడియో మీమ్స్ ని యూజ్ చేయడం, ఎడిట్ లో ఒక గ్రామర్ ని, కొత్త గ్రామర్ ని యూజ్ చేయడానికి భయపడలేదు సార్. మేము భయపడకుండా వి వెంట్ ఆల్ అవుట్ ఫర్ ది ఎడిట్. సో టర్నింగ్ పునాది పాయింట్ సార్. చాలా ప్రీషియస్ గా ఉంటుంది ఆ సినిమా. అవును సార్. కానీ మీరు ఈ సినిమా విషయంలో అంటే చాలా మంది ఇండస్ట్రీ పెద్దల సలహాలు తీసుకోవడం, చాలా మందికి చూపించడం, చాలా మంది డైరెక్టర్స్ ఎడిట్ రూమ్ కూడా ఎవరు రానివ్వరు. కరెక్ట్. సో మీరు ఇంతమంది సలహాలు తీసుకొని ఇన్ని చేసిన తర్వాత ఇంతమందితో క్వాలిటీ చెక్ చేయించారు, ఇట్స్ వెరిఫైడ్ అన్నట్టుగా. అవును సార్. సో మీ సోల్ ఎక్కడైనా మిస్ అవుతుందో, మీరు చెప్పాలంటే రా కంటెంట్ ఎక్కడైనా మిస్ అవుతుందేమో అనే ఫీల్ ఎక్కడైనా కలిగిందా? సార్ నాలో నా గోరు కూడా నాదే, నా వెంట్రుక కూడా నాది సార్. ఎవరో వచ్చి కొంచెం కట్ చేద్దాం, బెటర్ స్టైలిష్ గా ఉంటాం అంటే అది అయినా నేనే, నాలో ప్రతి అణువు నేనే. సో ఆ సినిమాలో ప్రతి అణువు నాదే సార్. ఒకరు వచ్చి ఒక అడ్వైస్ ఇచ్చినంత మాత్రాన అది నేను కాకుండా ఉండదు. నా ఈగో డెఫినెట్లీ ఆ రోజుకి హర్ట్ అయ్యేది, ఇది నిజం. ఆ రోజు హర్ట్ అయితే ఆ పెయిన్, మూవీ ఫెయిల్ అయినప్పుడు అయ్యే పెయిన్ ముందల చిన్ని గవ్వంత, దట్స్ నథింగ్ సార్. సో నేను ఆ రోజు హర్ట్ అవ్వడానికి రెడీ ఉండే. నందు చెప్పినట్టు ఇంకో 1000 సార్లు హర్ట్ అవుతాను, ఎందుకంటే నాకు ప్రాఫిట్ కావాలి. నేను ప్రాఫిట్ ఓరియంటెడ్ ఫిల్మ్ మేకర్ని. నేను చాలా కమర్షియల్, బట్ ఆల్సో నా విజన్ పూర్తిగా కూడా ఎక్స్ప్రెస్ చేస్తా. అది చాలా డిఫికల్ట్ ఓవర్లాప్. ఆ ఓవర్లాప్ గెలవాలంటే టెంపరీగా ఈగో ఒక 1000 సార్లు చచ్చిపోయినా పర్లేదు. అండ్ మా టీం మొత్తం చచ్చింది సార్, 1000 సార్లు చచ్చింది. చచ్చి 3 నెలలు నాతో కొట్లాట కూడా పెట్టుకున్నాడు స్టార్టింగ్ లో. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అంటే ఏంటన్నా, ఇప్పుడు ఇది రగ్గడ్ క్యారెక్టర్, అంటే Yeah. లూజర్ క్యారెక్టర్. ఇది అవును, loser. ఇయర్స్ గా మీ ఎనర్జీ ఎక్కడ మిస్ అవ్వట్లేదు, థ్యాంక్ యూ. పోరాడుతూనే ఉన్నారు. ఈ సినిమాలో అంటే బియర్డ్ కావచ్చు, లుక్ రగ్గడ్ కావచ్చు. అవును, ఈ అర్జున్ రెడ్డి సినిమా ఏమైనా ఇంపాక్ట్ ఉందా మీ మీద? అర్జున్ రెడ్డి సినిమా ఇంపాక్ట్ లేదు, బట్ అర్జున్ రెడ్డి డైరెక్టర్ ఇంపాక్ట్ నా మీద ఉంది. హిస్ ప్యాషన్ టు సే, భయపడకుండా సందీప్ రెడ్డి వంగ గారు ఒక లాంగ్వేజ్ ని ఎక్స్ప్లోర్, లాంగ్వేజ్ అంటే ఓరల్ డైలాగ్స్ లాంగ్వేజ్ కాదు, ఫిల్మ్ మేకింగ్ లాంగ్వేజ్ ఒకటి ఉంటుంది కదా, ఒక గ్రామర్ ఉంటుంది, ఎడిట్ గా గ్రామర్ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చాలా కాలం ఒక సింగిల్ షాట్ పెట్టి ఒక హీరో మీద వితౌట్ ఎడిట్ అలా పెట్టడం అనేది మన ఇండస్ట్రీ టెంప్లెట్ లో ఏమంటారంటే, ఏంటమ్మా ఎడిట్ పడట్లేదు, మనకి లాగ్ అనిపించేస్తుంది, కట్ చేయండి అని చెప్పి సలహాలు ఇస్తారు. ఆయన లేదు, నేను ఇలాగే చేస్తాను, నేను దీనికి ఇదే మిత్తికేస్తాను అని చెప్పి ఒక పిచ్చితో చేశారు. ఆ ఇన్ఫ్లుయెన్స్ సందీప్ రెడ్డి వంగ గారికి 100% ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ ఉంది సార్, నాట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ క్యారెక్టర్. బట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ క్యారెక్టర్ తీసుకుంటే విజయ్ దేవరకొండ గారు చేసుకున్నటువంటి ఒక లెవెల్ ఆఫ్ డెడికేషన్ ఫర్ హిస్ క్యారెక్టర్. నేను ఈ సినిమా కోసం 18 కిలోలు తగ్గాను సార్. వరుణ్ నాకు ఒక రోజు ఫోన్ చేసి చెప్పాడు, మామ నువ్వు ఇట్లా అందంగా నీట్గా ఉండి 6 అడుగులుండి మంచి బొజ్జ గిజ్జ వేసుకుంటే ఆడు నాకిపోయాడంటే ఎవరు నమ్మడరా? నువ్వు నాకిపోయినట్టు ఉండాలి. అంటే నువ్వు జీవితంలో కోల్పోయిన వాడిలా కనబడాలంటే వాడు మాల్ న్యూట్రిషన్ లేకుండా వాడంతా హీ షుడ్ లుక్ వెరీ వీక్. అంటే ఇక్కడ కొంచెం ఇలా కనిపిస్తున్నాయి ఈ ఫోటోషూట్ లోంచి పిక్చర్స్, బట్ సినిమాలో మీరు చూస్తే మరీ ఇంకా సన్నగా ఉన్నా. 18 అంటున్నా. అదే ఈ సినిమాలో కెమిస్ట్రీ తక్కువగా ఉంటుంది. అంటే మీరు డివోర్స్ అయ్యి అతను ఒకరిని బయటపడేయడం అనేది ఈ థీమ్. అంటే రియల్ లైఫ్ లో కూడా ఎవరినైనా ఇలాంటి సైకోలను చూస్తారా మీరు? చూసాను. ఎవరిని చూసారు? చెప్పేస్తారు అన్ని. వరుణ్ చూసింది ఇదండి, చూడండి. వరుణ్ చాలా అంటే పిచ్చి పనులు నుంచి. యామిని గారు హాయ్ చెప్పండి. అండి. సో మాట్లాడుతూ చాలా లాంగ్ గ్యాప్ తర్వాత వచ్చినా కానీ యాక్సెప్ట్ చేస్తున్నారు అని చెప్పారు. అండ్ ఈ సినిమాలో మీరు చేసిన క్యారెక్టర్ సో గుర్తుండిపోయే క్యారెక్టర్ అవుతుందా? అండ్ కెరియర్ మళ్ళీ
స్టార్ట్ చేయడానికి ఇది ఒక ప్లస్ అవుతుంది అని అనుకుంటున్నారు మీ క్యారెక్టర్? 100% అనుకుంటున్నాను. ఎందుకంటే గ్లామర్ రోల్స్ చేయడానికి సో ఒక హీరోయిన్ లాగా అంటే కంటెంట్ ఎక్కువ, స్టోరీ హీరోయిన్కి ఎక్కువ లేకపోయినా ఆర్ కమర్షియల్ ఫిల్మ్స్ చేయడానికి చాలామంది హీరోయిన్స్ ఉన్నారు. ఇప్పుడు కొత్తగా వచ్చేవాళ్ళు కానీ ఇన్స్టాగ్రామ్ నుంచి పెద్ద పెద్ద హీరోయిన్స్ అవుతున్నారు. దే ఆర్ సో మెనీ పీపుల్ కమింగ్ ఎవ్రీ అదర్ డే. వైష్ణవి చైతన్య రీసెంట్గా వీనో తను ఎక్కడి నుంచి కెరియర్ స్టార్ట్ చేసింది, ఒక పెద్ద హిట్ సినిమా షీ డిడ్. సో ఐఎమ్ థింకింగ్ ఒక మంచి కంటెంట్ ఉండి హీరోయిన్కి మంచి వెయిట్ ఉండి, వెయిట్ అంటే ఈ వెయిట్ ప్రాఫిట్స్ అని అంటూ ఉన్నారు. సో అది ఇప్పుడు కూడా మీరిద్దరు మాట్లాడుతుంటే కూడా ప్రాఫిట్స్ అని ఎక్కువ మాట్లాడుతున్నారు. సో అంటే నిజంగా మీరు బయట అలా మాట్లాడుకుని ప్రాఫిట్స్ రావాలని సినిమా చేస్తూ చేస్తూ అది ఇంక్లూడ్ చేశారా? బోత్ ఆఫ్ us బిలీవ్ ఇన్ మేనిఫెస్టేషన్ మ్యామ్. నేను వరుణ్ రెడ్డి డే 1 నుంచి, నేను ఫస్ట్ డే వరుణ్ ని కలిసినప్పుడు చెప్పాను, వరుణ్ మన డ్రీమ్ ఎలా ఉండాలి అంటే, నా డ్రీమ్ అంటే మన మన కోరికలు ఎలా ఉండాలంటే అవతల వాళ్ళకి చెప్తే నవ్వాలి. నేను 100 కోట్ల హీరో అవుదాం అనుకుంటున్నాను రా అంటే, నువ్వు అవుతావా అని చెప్పి వాడు అవతల వాడు మనల్ని నవ్వగా, అంటే మన డ్రీమ్ అంత హై ఉండాలి. ఆ లెవెల్ పెట్టుకుని మేము పనిచేసాం. డెఫినెట్ గా డే 1 నుంచి కొడదాం మామ ఈ సినిమా. మేము అలా అనుకుంటూ ఈ సినిమా మనం తీసిన తర్వాత రానా చూపిద్దాం, రానా నాకు నచ్చుతుంది, రానా ఈజ్ అ కోకి ఫిల్మ్ మేకర్ యాజ్ అన్ యాక్టర్ గా, బట్ ఆల్సో యాజ్ అ ప్రొడ్యూసర్ గా హీ లవ్స్ యంగ్ కాంటెంట్, హీ విల్ అని మేము 2 ఏళ్ల ముందు షూటింగ్ చేస్తున్నప్పుడు అనుకున్నాం. అండ్ జోక్ గా సరదాగా రానా అన్న చూసి అదేంటి నాగశ్విన్ గారికి చూపిద్దాము, వాళ్ళు కూడా యంగ్ కాంటెంట్ ఎంకరేజ్ చేస్తారు. ఎందుకంటే అప్పుడు సో అంటే మీరు ఇందా చెప్పారు కదా, లైక్ యూ వాంటెడ్ క్రియేటివ్ ఫ్రీడమ్ రెమ్యునరేషన్స్ ఆర్ బడ్జెట్స్ అని చెప్పి. ఒక్క సెకండ్ గైస్ ప్లీజ్. క్రియేటివ్ ఫ్రీడమ్. క్రియేటివ్ ఫ్రీడమ్ అని చెప్పారు. సో నందు ప్రొడ్యూసర్ కాబట్టి యూ గట్ ఎనఫ్ ఫ్రీడమ్ ఫ్రమ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రొడక్షన్. బట్ సెన్సర్షిప్ వచ్చేటప్పటికి ఎంతవరకు ఫ్రీడమ్ ఉండింది సార్? మాకు నాట్ ఓన్లీ సెన్సర్షిప్, దాని ముందుగా కూడా ఆడియన్స్ రివ్యూస్ ఇచ్చినప్పుడు 10లో ఒక 3-4 ఒకటి చెప్తే అందులో నిజం ఉంది అన్నట్టే. ఐ కాంట్ బి బ్లైండ్ అండ్ సే నిండు చంద్రుడు ఒక అట్లా, ఐ కాంట్ డూ దట్. సో నలుగురికి నచ్చినది నాకు నచ్చదు, ఐ కాంట్ డూ ఆల్ దట్. సో అలా ఎప్పటి నుంచో అది చేంజ్ చేస్తున్నాం. కానీ ప్రతి చేంజ్లో ఒకటైతే నేను ప్రామిస్ చేస్తా, ఒక వర్క్ అవుతున్న జోక్ని ఇది బహుశా అవసరం లేదన్నప్పుడు దాన్ని రీప్లేస్ చేయడం కానీ దాన్ని కట్ చేయడం కానీ ఈ ఏదైతే ప్రాసెస్ ఉందో, నేను ప్రతీక్ నందు ఒక రూల్ పెట్టుకున్నాం, చేంజ్ చేస్తే దీనికంటే 10 times బెటర్ అవ్వాలి. 10 times ఏం పెట్టుకొని చేసినప్పుడు అట్లీస్ట్ 2 to 3 times బెటర్ అయింది సార్ ప్రతి చేంజ్. సో సెన్సార్ బోర్డ్ లో చెప్పిన చేంజెస్ ఉన్నాడు, ఫిల్టర్ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఏది తన మనసులో ఏదంటే అది తీసేది అంటున్నాడు. ఇన్స్టాగ్రామ్ లో ఫిల్టర్లు యూస్ చేస్తాడు కానీ రియల్ లైఫ్ లో యూస్ చేయడు. అలాగే ఉన్నాడు. ట్రైలర్ అయితే చాలా బాగుంది. బట్ ఇప్పుడు యూఎస్ రైటింగ్ అంటామా లేకపోతే జెన్జీ రైటింగ్ అంటామా, ఇవన్నీ రాసి నీ 18 ఏళ్ల కెరీర్ మీద రాశాడు. నీకు ఒక కెరీర్ ఉంది, నువ్వు ఇప్పటి వరకు కొన్ని క్యారెక్టర్ చేస్తున్నావు, రాముడు మంచి వాళ్ళు టైప్ అనవచ్చు, ఏదన్నా అవ్వచ్చు, ఏదైనా చేయొచ్చు. వీళ్ళకి ఇప్పుడు జెన్జీ కిడ్స్ అనేటప్పటికి వీళ్ళ రైటింగ్ డిఫరెంట్ గా ఉంటుంది. యూఎస్ రైటింగ్ అంటారు. వీళ్ళు బట్టలు ఎవరు మీతో చాలా చాలా ఇంట్లో సిజన్లు పెడతారు, బూతులు పెడతారు, వాళ్ళు బిహేవ్ చేసినట్టు. అవునవునవునవును. ఇవన్నీ నీ కెరీర్ కి బాగానే ఉంటుందా? పర్లేదు ఇవన్నీ చేసి ఒప్పుకున్నప్పుడు? డెఫినెట్లీ నా కెరీర్ కి ఇది ఒక బంగారు